హలో వెల్కమ్ టు దేవుడి డిప్లొమాక్స్. సో లాస్ట్ వీడియోలోని ఇంటీగ్రల్ బై పార్ట్స్ మెథడ్ చూసాం కదా. అందులో 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. 4 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇంటీగ్రల్ బై పార్ట్స్ నుంచి లేదా బెర్నౌల్లీస్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో రేర్గా అడుగుతారు బెర్నౌల్లీస్, చాలా వరకు ఇంటీగ్రల్ బై పార్ట్స్ మెథడ్ అడుగుతాడు. సో అందులోనే ఒక క్వశ్చన్ అనమాట, ఒక ప్రాబ్లం చూడండి. ఎక్స్ ఇంటూ సైన్ 2x. సో ఇందులో యూ ఏంటి, వి ఏంటి? సో ప్రిఫరెన్స్ చూడాలి. సో ఎక్స్ అంటే ఏంటి? ఆల్జీబ్రిక్. ఇదేంటి? ట్రిగ్నోమెట్రిక్. ఏ ముందో టీ ముందో. చూడండి, ఏ ముందో టీ ముందో ఏ, కాబట్టి ఇది యూ, ఇది వి. హియర్ యూ ఈక్వల్స్ టు ఎక్స్, వి ఈక్వల్స్ టు సైన్ 2x. నెక్స్ట్ ఇంటిగ్రల్ uv dx. ఫార్ములా u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ du by dx ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇది ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా అనమాట. 2 టర్మ్స్ అనేవి మల్టిప్లికేషన్ అయ్యి ఇంటిగ్రేషన్ చేస్తే మనం చేయలేం కదా ఎట్ దట్ టైమ్ యూజింగ్ దిస్ ఫార్ములా. సో యూ అంటే ఏంటి? యూ అంటే ఎక్స్, అంతే కదా. యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ 2x. యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు యూ అంటే ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ 2x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్. యూ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ వి డిఎక్స్ అంటే సైన్ 2x హోల్ dx. సో ఇంటిగ్రల్ సైన్ 2x అంటే ఏంటి? మైనస్ కాస్ 2x బై, సో ఎక్స్ ముందు ఏముంటుందో అది కిందకి వస్తుంది. సో అంటే ఇన్నర్ డెరివేటివ్ చేయాలి ఇంటిగ్రేషన్స్లో. సో 2 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. మళ్ళీ ఇంటిగ్రల్ సైన్ x అంటే మైనస్ కాస్ 2x బై 2 ఇంటూ dx. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1/2 బయటకు వస్తాయి. ఇంటిగ్రల్ కాస్ 2x dx. సో మళ్ళీ కాస్ 2xకి డెరివేటివ్ చేయండి. సో కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్కి డెరివేటివ్ సైన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది? 2x ఉంది కాబట్టి బై 2 కూడా రాయాలి. సో మల్టిప్లికేషన్ 2 2s 4. సో ఇంతే ప్రాబ్లం. ఫస్ట్ ప్రిఫరెన్స్ హైలైట్ యూజ్ చేసుకొని దీని ద్వారా యూ ఏంటి, వి ఏంటో సాల్వ్ చెప్తున్న తర్వాత యూవి ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇదేంటి? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్. ఇదేంటమ్మా? సో ఫస్ట్ ఇదే కాబట్టి సో ఇక్కడ 2 టర్మ్స్ రావాలి. సో ముందు ఒక ప్రాబ్లం చేసాం కదా, లాగ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 అని పెట్టుకున్నాం కదా. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది యూ, సో రిమైనింగ్ 1 అనేది వి. మన దగ్గర సైన్ ఇన్వర్స్కి ఫార్ములా లేదు కదా, లేదు కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేయాలి. మన దగ్గర ఉంది ఇంటీరియల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఉంది, కానీ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా లేదు. సో మళ్ళీ యూవి చేయండి. యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ du by dx ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ dx. సో యూ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ వి అంటే 1 ఈక్వల్స్ టు యూ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ, యూ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ వి డిఎక్స్ హోల్ dx ప్లస్ సి. సో సైన్ ఇన్వర్స్ కాన్స్టెంట్ కాబట్టి అలా రాయండి. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్. సో డెరివేటివ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ అంటే హోల్ dx ఉంది కదా. సో ఈ మైనస్ని బయటకి తీసుకెళ్ళిపోయి 2తో మల్టిప్లై చేసి
2తో డివైడ్ చేద్దాం. మేము ఎందుకు ఇలా చేస్తున్నారంటే అది కూడా చెప్తాను. సో 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం కదా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్. సో లాస్ట్ స్టెప్ ఇదే కదా. సో దీని నుంచి 1 - x² t అనుకుందాం. 1 - x² t అయితే డిఫరెన్షియేట్ చేయండి. సో డెరివేటివ్ ఆఫ్ 1 అంటే 0. సో డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2x విత్ రెస్పెక్ట్ టు x. సో t² అనుకుంటాం, ఎందుకంటే ఇది x² కాబట్టి t² అనుకోండి. సో డెరివేటివ్ ఆఫ్ t² అంటే 2t dt. సో మైనస్ 2x dx ఈక్వల్స్ టు 2t dt. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? 2t dt. చూడండి, ఓన్లీ ఇది ఒక్కదానికి తీసుకోండి. ఇది ఒక్కదానికి x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ 1/2 ఇంటూ మైనస్ 2dx కదా, 2t dt బై 1/√. దీని వాల్యూ అంతా t². స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1/2 2t/t dt. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే t ఒకటే ఉంటుంది. సో 1 ఇంకా అన్నీ కూడా tt క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటాయి? 1 dt. సో ఇంటీగ్రల్ 1t అంటే విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి t ప్లస్ c. సో యాక్చువల్గా t అంటే ఏంటి? 1 - x². ఇంతే ప్రాబ్లం. ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ చూడండి. తర్వాత 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాక 1 - x² t². నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, సపరేట్ x టర్మ్స్ అండ్ t టర్మ్స్. సో చేసి సో లాస్ట్లో అంతే. సో ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది కూడా సేమ్ అంతే. సో u ఈక్వల్స్ టు cot ఇన్వర్స్ x, v ఈక్వల్స్ టు 1. సో ఇంటిగ్రల్ uv dx ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ du/dx ఇంటిగ్రల్ v dx హోల్ dx. సో u అంటే cot ఇన్వర్స్ x, సో v అంటే 1. సో dx ఈక్వల్స్ టు u అంటే cot ఇన్వర్స్ x ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ du/dx అంటే డెరివేటివ్ ఆఫ్ cot x ఇంటూ, సో v అంటే కదా, v అంటే 1 dx హోల్ dx. 1 dx అంటే x. సో డెరివేటివ్ ఆఫ్ cot ఇన్వర్స్ అంటే -1/1 ప్లస్ x². ఇది ఫార్ములా అమ్మ. సో డెరివేటివ్ ఆఫ్ 1 dx అంటే x ఇంటూ dx. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x/1 ప్లస్ x² ఇంటూ dx. మళ్ళీ సేమ్ ఇందాకలానే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. సో ఇక్కడ వేరే ఫార్ములా యూజ్ చేస్తాం, అక్కడ రూట్ రావడం వల్ల ఆ ఫార్ములా యూజ్ చేయలేదు. యాక్చువల్గా అయితే ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలి. అంటే f'(x/f(x) కింద ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పైన ఉంటే దాని ఫార్ములా ఏమవుతుంది? log f(x). సో చూడండి, సో 1 + x². సో 1 + x². సో 1కి డెరివేటివ్ 0, x² డెరివేటివ్ 2x. ఈ 2x అనేది పైన ఉంది కదా. సో కాబట్టి ఏం రాయొచ్చు? log 1 + x² x ఇంటూ cot ఇన్వర్స్ x ప్లస్ 1/2 log. సో log f(x) అంటే ఏంటి? 1 + x² ప్లస్ c. సో ఇంతే ప్రాబ్లం, చాలా చాలా ఈజీ. సేమ్ దీనిలోనే tan ఇన్వర్స్ x కూడా. ఓకేనా? సో tan ఇన్వర్స్ x టెక్స్ట్ బుక్లో ఉంది, ఇది టెక్స్ట్ బుక్లో లేదు కాబట్టి నేను చెప్పాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా.
సో నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇది ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా సేమ్ దీనిలానే చేయాలి. ఫస్ట్ హైలైట్ యూస్ చేస్తాం. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ కదా, సో దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, దీనికి తర్వాత. సో కాబట్టి యూవి. సో ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ du by dx ఇంటిగ్రల్ v dx హోల్ dx. సో u అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్, v అంటే ఎక్స్ ఇంటూ dx ఈక్వల్స్ టు, సో u అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ v అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ du బై dx అంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై dx ఇంటిగ్రల్ v అంటే into dx. So integration of x and x squared by 2 and power 1 plus 1 by 1 plus 1. So derivative of cos inverse అంటే derivative of cos inverse x square అంటే మళ్ళీ x squared by 2 dx. బయటకు తీసుకొస్తే మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇక్కడ ప్లస్ 1ని మైనస్ 1ని తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి. వేరే ఆప్షన్ లేదు అక్కడ. ప్లస్ 1 మైనస్ 1 ఈ రెండు కలిపి ఒకటి, ఇది ఒకటి. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. తర్వాత కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 1 బై 2. రైట్. రూట్ హోల్ స్క్వేర్ పడితే క్యాన్సిల్ అయితే ఇంకా ఇది ఒక టర్మే ఉంటుంది. మైనస్ ఇంటిగ్రల్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో నెక్స్ట్ ఇది కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో దీని ఫార్ములా చెప్తాను. సో నెక్స్ట్ చూడండి. సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 స్క్వేర్ రాయొచ్చు కదా. సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఈ ఫార్ములా అంతా రాయాలి. సో దీని ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఎక్స్. సో దీని ప్లేస్లో ఎక్స్ బై 2 పైన ఉన్నదంతా రాయాలి, ఏ వాల్యూ 1 అంతే. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఏ స్క్వేర్ అంటే 1 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 రాసిన ఒకటి, రాయకపోయిన ఒకటి, అందుకని రాయట్లేదు. ప్లస్ దీని వాల్యూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఇంతే ప్రాబ్లం. దీన్ని మరి ఇంకా సాల్వ్ చేయనక్కర్లేదు, ఇప్పటికే సాల్వ్ చేస్తారు బాగా. సో 1/2 దాన్ని మల్టిప్లై చేయాలి, అక్కర్లేదు, వదిలేదు. 2 టర్మ్స్ కూడా 1/2 ఉంటుంది. ప్లస్ లాస్ట్లో రాయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. సో మళ్ళీ హైలైట్ తీసుకోవాలి. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ వచ్చిన తర్వాత ఆల్జిబ్రిక్. ఇదేంటి ఆల్జిబ్రిక్, ఇది ట్రిగ్నోమెట్రీ. ఫస్ట్ ఏముంది, ఏ ఉంది అంటే యూ ఈక్వల్స్ టు ఎక్స్, వి ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. అర్థమవుతుందమ్మా, యూ ఎలా తీసుకోవాలి. ఇదేంటి ఎక్స్ టర్మ్స్ అనేవి ఆల్జిబ్రిక్లోకి వస్తాయి. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేవి ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్. సో ఇది ఏ, ఇది టీ. సో ఫస్ట్ ఏ ఉంది, తర్వాత టీ ఉంది. సో ప్రిఫరెన్స్ అలా తీసుకోవాలి. యూవి ఇంటిగ్రల్ యూవి డిఎక్స్ ఈక్వల్స్ టు యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. సో యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎక్స్, డిఎక్స్ ఈక్వల్స్ టు యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎక్స్,
డిఎక్స్ మైనస్ డియూ బై డిఎక్స్, యూ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ వి అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, సో దీని వాల్యూ 1. మళ్ళీ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ టు డిఎక్స్. సో దీనికి చేస్తే వచ్చింది. సో డిఎక్స్ యాస్టిస్ అలా ఉంది అలా రాయాలి. సో మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే, సో ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. చాలా చాలా ఈజీ ప్రాబ్లము, ఒకసారి చూడండి. సో ఫస్ట్ యూవీ ఏంటని తీసుకోవాలి, తర్వాత రెండు సపరేట్ చేశాక యూవీ ఫార్ములా యూజ్ చేయాలి. యూవీ ఫార్ములా చేసిన తర్వాత ఏం చేయాలి? సో యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎక్స్. సో యూ అంటే ఏంటమ్మా? యూ అంటే ఎక్స్, వి అంటే సైన్ ఎక్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? లాస్ట్లో ఎక్సర్సైజ్లో సమ్స్ వచ్చారు ఈ మెథడ్లో చాలా, అవి కూడా ట్రై చేయండి. రావు అంటే ఒకసారి కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మ్యామ్ ఇవి కూడా రావట్లేదంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్. సో ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది ట్రిగ్నోమెట్రీ టైప్, ట్రిగ్నోమెట్రీ. సో ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ టీ వచ్చిన తర్వాత ఈ వచ్చిందంటే టీ ఫస్ట్ కదా, యూ ఈక్వల్స్ టు సైన్ బిఎక్స్ v equals to e power of ax, integral uv dx equals to u integral v dx minus du by dx integral v dx whole dx. సో u అంటే sin bx, v అంటే e power of ax minus integral du by dx, u అంటే sin bx, ఇంటిగ్రల్ v అంటే e పవర్ ఆఫ్ ax dx హోల్ dx. e పవర్ ఆఫ్ ax బై ఎక్స్ ముందు ఏముంటుందో అది కింద రాయాలి ఇంటిగ్రేషన్స్లో. సో మళ్ళీ ఇది డెరివేటివ్ కదా, సో కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, యాక్చువల్గా బిఎక్స్ అనేది మళ్ళీ డెరివేషన్లోని పక్కన రాయాలి, కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్లో కింద రాయాలి. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ ఇంటూ డిఎక్స్. సో మళ్ళీ ఏని బయటకు తీసుకొచ్చి మళ్ళీ దీనికి యూవి చేయాలి, ఎందుకంటే మన దగ్గర 2 టర్మ్స్ కలిపి లేదు కదమ్మా. సో ఇక్కడ బి ఇక్కడ ఏ రెండు బయటకు తీసుకొస్తే కాస్ బిఎక్స్ ఇంటూ సైన్ ఏఎక్స్ డిఎక్స్, మళ్ళీ ఇది యు ఇది వి, దీని I1 అనుకోండి. సో I1 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ కాస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఓకే, దీనికి మళ్ళీ యూవి చేయాలి, ఇది యు ఇది వి. సో నెక్స్ట్ సాల్యూషన్. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఐ అనుకోండి, సో ఇదంతా ఐ అనుకొని సాల్వ్ చేయండి. సో ఇది ఒకటి I1. సో ఇచ్చిన క్వశ్చన్ ఐ. సో ఏమవుతుంది ఇక్కడ? ఇంటిగ్రల్ సైన్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్, సో దీని ఇంటూ డిఎక్స్, దీని అంతటిని ఐ అనుకొని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ దీనికి యూవి అప్లై చేయాలి. సో చేద్దాము, 1 minute చేద్దాం చూడండి. సో మళ్ళీ దీనికి యూవి, సో దీనికి యూవి అంటే యూ ఇది కదా, వి ఇది, మళ్ళీ ఇంటిగ్రల్ ఈ కాస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? యూ ఇంటిగ్రల్ కదా, యూ అంటే ఇది యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్, యూ అంటే కాస్ బిఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో మళ్ళీ కాస్ బిఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ. సో మళ్ళీ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్, ఆ మైనస్ ఏ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ సైన్ బిఎక్స్, మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ, సో
ఇది కూడా ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఆ రెండు బయటికి తీసుకొస్తే sin bx e power of ax dx. సో దీన్ని యాక్చువల్గా మనం ఐ అనుకున్నాం, అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇదే, అవునా కదా? సో లాస్ట్ దీన్ని ఫ్రమ్ 1 అనుకోండమ్మా, ఫ్రమ్ 1 అని తీసుకోండి. సో ఫ్రమ్ 1 ఏంటి, ఐ ఈక్వల్స్ టు ఫ్రమ్ 1 చూడండి, ఫ్రమ్ 1. సో ఫ్రమ్ 1ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే తీసుకుంటున్నాను. ఫ్రమ్ 1 అంటే sin bx ఇంటూ e పవర్ ax బై a మైనస్ b బై a ఇంటూ i1. సో i1 అంటే ఏం ప్రూవ్ చేస్తాం, i1 అంటే ఇదే కదా, sin bx ఇంటూ e పవర్ ఆఫ్ ax బై a. సో అంతా చేయండి. సో ఏమంటే cos bx e పవర్ ఆఫ్ ax బై a ప్లస్ b బై a ఇంటూ i. sin bx ఇంటూ e పవర్ ఆఫ్ ax బై a మైనస్ b బై a. సో a ఇంటూ a స్క్వేర్ అవుతుంది, ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ఇంటూ i. సో మైనస్ కదా, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ మైనస్ చెడు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో దీని నుంచి i కామన్ తీస్తే 1 ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్. యాస్టిస్ రిమైనింగ్ అన్నీ అలానే ఉంటాయి. యాక్చువల్గా ఇంత టఫ్ది అడగడు, దీన్ని యూజ్ చేసి ఫార్ములాస్ వస్తాయన్నమాట, అందుకనే ఇది అడిగాడు. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూద్దాము. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, sin bx ఇంటూ ఈ పవర్ ఆఫ్ ax బై a ఇది ఇంటూ అమ్మ నెక్స్ట్ మైనస్ b cos bx ఈ పవర్ ఆఫ్ ax బై a స్క్వేర్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ a స్క్వేర్ని ఎల్సిఎం చేస్తే a ఇంటూ sin bx ఇంటూ ఈ పవర్ ఆఫ్ ax మైనస్ b cos bx ఇంటూ ఈ పవర్ ఆఫ్ ax. సో ఇది క్యాన్సల్. సో దీని నుంచి ఈ పవర్ ఆఫ్ axని కామన్ తీయండి. ఈ పవర్ ఆఫ్ axని కామన్ తీస్తే ఇక్కడ a sin bx ఉంటుంది, ఇక్కడ b cos bx. సో ఇది ఇక్కడ మల్టిప్లై ఇచ్చాడు వస్తే డివైడ్ అవుతుంది. సో యాక్చువల్గా i అంటే ఏంటి, sin bx అంటే ఈ పవర్ ఆఫ్ ax dx ఫార్ములా. ఈ ఫార్ములా మీరు ముందు వచ్చే సమ్స్లో యూజ్ చేస్తారు. ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఇంతే ప్రాబ్లం. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఐ అనుకొని సాల్వ్ చేయాలి, తర్వాత మళ్ళీ i1 తీసుకొని దాని తర్వాత కంటిన్యూషన్ ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.